బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ అక్రమాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముమ్మరంగా సాగుతుంది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ఎస్ పీడీసీఎల్ మాజీ సీఎండీ రఘురామరెడ్డి, టీఎస్ఎన్ పీడీసీఎల్ మాజీ సీఎండీలు వెంకటనారాయణ, గోపాలరావుతో పాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఇవాళ బహిరంగ ప్రకటన సైతం కమిషన్ జారీ చేయనుంది. వారంతా స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అధికారులను విచారించిన అనంతరం లభించే సమాచారం ఆధారంగా తదుపరి దశలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సైతం కమిషన్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. 100 రోజుల్లాగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించడంతో న్యాయ విచారణ ప్రక్రియను కమిషన్ వేగం చేసిందని, వారం రోజులుగా కసరత్తు చేసి బాధ్యులైన అధికారులను, మాజీ అధికారులను గుర్తించిందని జెన్కో వర్గాలు తెలిపాయి.